ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనన్య ఇంతకు ముందు తప్పులు చేసుండొచ్చు, కానీ తన పరిస్థితి ఇప్పుడు అలా కాదు కదా. అది పిచ్చిది ఆనంద. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి ఆ అమ్మాయిది. అలాంటి దాని మీద ఎందుకు ఇంకా పగ సాధించాలని చూస్తోందో నాకైతే అర్థం కావటం లేదు. అప్పుడు అనన్య ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు శరణ్య చేస్తున్న దానికి వ్యత్యాసం ఏముంది చెప్పు? అయినా ఈ ఇంటికి కోడళ్లగా వచ్చిన మనం ఇలాగే ఉన్నా, మరి వీళ్ళెందుకు ఆనంద ఇలా ఉన్నారు? ఇంట్లో మనుషులు నచ్చకపోతే ప్రాణం తీసే అంత కోపం పెంచుకోవటం, ఓ పిచ్చిదాని మీద పగ సాధించటం, అది ఎంత క్రూరత్వం! అక్క, శరణ్య ఈ పని చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా? నా కళ్ళతో చూశాను కదా ఆనంద, నమ్మకుండా ఎలా ఉంటాను? అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయన్న విషయం కూడా మనం నమ్మాలక్క. ఏమో ఆనంద, శరణ్యాని నేనెలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. శరణ్య ఈ కుటుంబం కోసం ఆలోచించే అమ్మాయి కావచ్చు, కానీ అనన్య కూడా ఈ కుటుంబంలో భాగమే కదా. ఎప్పుడో తను తప్పు చేసిందని ఇలా తన మీద ద్వేషం పెంచుకుని ప్రవర్తించటం నాకు నచ్చటం లేదు ఆనంద. మంచో చెడో అనన్య నా కోడలు ఆనంద. మన ఇంటి కోడలు పిచ్చిది కాబట్టి భరించాలి. అది బాగుపడ్డాక ఏదైనా ఉంటే అప్పుడు కదా మాట్లాడాలి. అంతేకాని ఇలా ప్రాణాలతో చెలగాట వాడాలా? కాస్త శరణ్యకి నువ్వే బుద్ధి చెప్పు. ఇలాంటివి మరోసారి జరిగితే నువ్వు ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. అర్థం చేసుకో ఆనంద. నా మాటల్లో బాధని అర్థం చేసుకో. చిన్న చిన్న సమస్యలే చిలికి చిలికి గాలివానైతే కుటుంబంలో పెరిగిపోయేవి మనస్పర్ధలేగా. అలాంటి రోజు రాకూడదని అనుక్షణం ఆందోళన పడుతున్నాను ఆనంద. అక్క, ఈ ఇల్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనుకుని నువ్వు పడే తపన నేను అర్థం చేసుకోలేనా? పరిస్థితులు మనల్ని పరీక్షిస్తున్నాయి. మనకి మనమే పరిష్కరించుకునే గొప్ప గుణం ఈ కుటుంబానికి దేవుడిచ్చిన వరం.